కొత్త సార్ అది పాత బిల్డింగ్, దానికి సంబంధించిన రిపేర్స్ కొత్త బిల్డింగ్ను ఏర్పాటు చేయడానికి అని చెప్పలేదు సార్. ఒకటే ప్రాంగణంలో నడపడానికి ఆస్కారం ఇచ్చే విధంగా మొదటిసారి చేస్తూ ఉన్నాం అధ్యక్ష, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈరోజు మరి మేము చేస్తూ ఉన్న ప్రయత్నానికి వారు కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. ఇక్కడ అడ్డుపెళ్ళు పెట్టలేదు అధ్యక్ష, ఇక్కడ పెడితే ప్రాబ్లం అవుతూ ఉండే, సో పెట్టకుండా నడిపిస్తూ ఉన్నారు. వారికి కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం అధ్యక్ష. పదే పదే రెండో అంశానికి వస్తే సార్, అదర్ దెన్ లెజిస్లేచర్కి సంబంధించి ఈరోజు మనం ఈ డిమాండ్స్కి సంబంధించిన అంశం విషయంలో డిమాండ్ నెంబర్ 2 ఏదైతే ఉందో గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దిస్ ప్రివిలేజ్ గవర్నర్ మనం ఛార్జ్ చేసే ఆస్కారం ఉండదు. సో దానికి సంబంధించి మిగతా ఏవైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ, లోకాయుక్త, ఉపలోకాయుక్త, డైరెక్టర్ జనరల్ ఏసీబీ, ఎంసీహెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, తెలంగాణ విజిలెన్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, రెసిడెంట్ కమిషనర్ ఢిల్లీ, డైరెక్టర్ ఆఫ్ ప్రోటోకాల్, డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్, ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, ఎస్టేట్ ఆఫీసర్ హైదరాబాద్, వీటన్నివి కూడా జీఏడీలో వారి పరిధిలో నడిచే అంశాలకు సంబంధించి ప్రధానంగా అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ఇట్ అధ్యక్ష ఆర్ బేస్డ్ ఆన్ ద సాలరీ ఎక్స్పెండిచర్ అండ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్, అంటే ఎక్స్పెండిచర్ అండ్ ఆల్సో ఇదంతా కూడా వ్యయం మన స్టేట్ ఫంక్షన్స్కు సంబంధించిన ప్రధానమైన ఈ విభాగాల అధ్యక్ష. ఈ విభాగాలకు మనం స్పెండ్ చేసే అమౌంట్ ఇట్స్ మ్యాండేటరీ అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్ అధ్యక్ష. దీస్ ఆర్ అందుకోసమే ఆ డిమాండ్స్ పరంగా మీరందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దానికి సంబంధించి మరి మీ వారందరూ కూడా చూశారు ఏ విధంగానైతే కొన్ని అంశాలు మీరు లేవనెత్తడం జరిగిందో. ప్రధానంగా హరీష్ బాబు గారు మరి ఢిల్లీలోని తెలంగాణ భవన నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరారు. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఢిల్లీలోని ఆస్తుల పంపకం పూర్తి అయిపోయింది. తెలంగాణకు కేటాయించిన పటోడీ హౌస్ ల్యాండ్లో పీపీపీ ప్రతిపాదించిన తెలంగాణ భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం ఆల్రెడీ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆర్ఎన్బి డిపార్ట్మెంటు వారు ఆర్కిటెక్ట్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అతి త్వరలోనే దానికి సంబంధించి మిగతా ప్రొసీజర్స్ మరి ఆర్కిటెక్ట్కి సంబంధించిన ఆ ప్లాన్ రాగానే మళ్ళీ టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ను నిర్ణయం చేసి మరి నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సోదరులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఈరోజు రిక్రూట్మెంట్ ఉర్దూ లాంగ్వేజ్లో సంబంధించిన అంశం విషయంలో వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్కు సంబంధించి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4కు సంబంధించి 3 భాషలలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించి అనేక మంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంలో ఇంతకుముందు సీతక్క గారు చెప్పారు, ఇది మన రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు మేమున్నాం, మొన్న మీరున్నారు. అందపూర్వకం ప్రభుత్వంలో రాకున్నా కానీ బాధ్యత గల సిటిజన్స్గా ఈరోజు అటు బీజేపీ కానీ, ఇటు ఎంఐఎం కానీ, అటు సిపిఐకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు అందరూ ఉన్నారు అధ్యక్ష. మనం ఏ ప్రస్తావన చేసినా ఇంతకుముందు సీతక్క గారు మాట్లాడింది వారి నైతికతను ప్రశ్నించేది. సార్, బ్లాక్ షీప్ విల్ బి దేర్ ఇన్ ఎవ్రీవేర్ అధ్యక్ష. యూ కాంట్ జనరలైజ్ ఇట్. ఆ జనరలైజ్ చేస్తే మొరేల్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్ విల్ గో డౌన్ అధ్యక్ష. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ సీతక్క గారు చెప్పింది. చాలామంది నీతితో, నియమాలతో, పట్టుదలతో ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతలు ఉండాలని, ఆ భద్రతలను కాపాడుతూ చాలామంది కూడా పోలీస్ సోదరులు ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష.
వారి గురించి మనకు గౌరవం ఉండాల్సిన అవసరం బాధ్యత మన పైన ఉంది. ఎక్కడో అక్కడ పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లను ఏ విధంగా సవరణ చేసుకోవాలి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నా వారిపైన ఉంటుంది అధ్యక్ష. ఈరోజు మా రాష్ట్రంలో ఉన్న పోలీస్ సిబ్బంది శాంతి భద్రతలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు అధ్యక్ష. చిన్న చిన్న సంఘటనల మీద మిగతా చెప్పుకోగద్ద సంఘటనలు జరగలేదు. మతపరమైన ఉద్రేక పరిస్థితులకు ఏమాత్రం తావు లేకుండా ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రశాంతంగా ఈరోజు మన ప్రాంత ప్రజలు మన రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే వారు చేస్తూ ఉన్న కృషిలో భాగమే అధ్యక్ష. ఉగ్రవాద ఏం సార్ నేను అది కూడా చెప్తా సార్. నేను చెప్పమంటే అది కూడా చెప్తా. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ ఆబ్జెక్టివ్స్. క్రైమ్ రేటుకు సంబంధించి కూడా చెప్తా సార్ అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో నేమిస్తే ఎవ్రీ ఇయర్ ఎవ్రీబడి హ్యాస్ టు గివ్ సార్. ప్రభుత్వంలో ఉన్నవారు రిపోర్ట్ హ్యాస్ టు బి గివెన్ ఎట్ ఎనీ కాస్ట్. మేము దాచుకోవాలి, మీరు దాచుకున్నారు కనుకనే లెక్కలు తక్కువ పడ్డాయని చెప్తాను నేను. ఇప్పుడు హైదరాబాద్లో హత్యల పెరుగుదల అంశాన్ని ప్రతిపక్షాల పర్లుమార్లు లేవనెత్తే అధ్యక్ష. గణాంకాలు పరిశీలిస్తే హైదరాబాద్లో 2021లో 89 కేసులు, 2023లో 86 కేసులు నమోదు కాగా 2024లో 83 కేసులు. నగరానికి వచ్చే సంఖ్య నానాటికి పెరుగుతున్నప్పటికీ కేసులు ఆ నిష్పత్తిలో పెరగడం జరిగిందని మీరు చేసే ఆరోపణలు సత్య దూరమైందని చెప్పుకోదలుచుకున్నాం అధ్యక్ష. ఫిర్యాదుల ఆధారంగా కేసులను, సైబర్ క్రైమ్ కేసులను స్వేచ్ఛగా నమోదు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. గత సంవత్సరం 2024 తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు సార్, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు 185 కోట్ల రూపాయలు సార్, ఒకటి కాదు రెండు కాదు సార్, 185 కోట్ల రూపాయలు బాధితులకు వాపస్ చేయించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2023లో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా చెల్లింపు కాలేదు. ఆ నెంబర్ చెప్పమంటే మరీ తక్కువ ఉంది అధ్యక్ష. బాధితులకు సాయం చేయడానికి స్వేచ్ఛగా మీరు వినాలి అధ్యక్ష, బాధితులకు సాయం చేయడానికి స్వేచ్ఛగా కేసులను నమోదు చేయడం వల్ల అంటే ఆనాడు ప్రభుత్వం బాధితులను కూడా భయభ్రాంతులను చేసి కేసులను నమోదు చేయకుండా ఉండే ప్రక్రియను చేపట్టారు కనుక పోలీసులు ఇచ్చే నివేదిక ప్రతి సంవత్సరంలో తక్కువ కనబడితే కావచ్చు, ఒకటో రెండో అధ్యక్ష. అందుకోసమే క్రైమ్ రేటు పెరిగింది. మా పోలీసులకు ఆదేశం ఇచ్చాం, స్పష్టంగా ఎన్ని పోలీసు కేసులు రిజిస్టర్ అయితే రిజిస్టర్ అయిన వాళ్లకు మీరు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళని భయభ్రాంతులను చేసి మళ్ళా కేసులను మీరు నమోదు చేయకుండా వాపస్ పంపించకండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకోసమే స్పష్టంగా వైట్ పేపర్ లాగా మేము ఇవ్వటం జరిగింది. కనుకనే మీరు బాధితులు వస్తే కేసులను నమోదు చేయకుండా పంపిస్తే దాదాపు 20% ఆ విధంగా ఉండటం వల్ల ఈరోజు న్యూమరికల్గా అన్ని కేసులు ఆ రోజు కనబడకపోయి, కానీ పెరుగుతా ఉన్న జనాభా పెరుగుతా ఉన్న టెక్నాలజీకి సంబంధించిన అంశంలో ఏ విధంగానైతే క్రైమ్ రేట్ పెరుగుతూ ఉందో అది కూడా జరగలేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష. మొబైల్ ఫోన్ దొంగతనాలు మరియు స్నాచింగ్ కేసులు నమోదు చేయడం వల్ల బాధితుల ఫిర్యాదు చేసేందుకు స్వచ్ఛగా ముందుకు వస్తా ఉన్నారు. ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించి హోంగార్డ్ నుంచి మరి డీజీపీ స్థాయి అధికారులు సంబంధించి ఎక్కడైనా ఎవరికైనా ఆపదలో ఉన్న బాధితుడికి అండగా నిలబడాలని ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకొని మాటల వరకే ఫ్రెండ్లీ పోలీస్ కావద్దు, చేతలలో ఫ్రెండ్లీ పోలీస్గా నిలబడండి, మార్పు తీసుకురండి, మార్పుకు
మొదలు చేయండి అని చెప్పటంతో ఈరోజు హోంగార్డ్ నుంచి డీజీపీ స్థాయి అధికారులు కూడా నిత్యం 24/7 అందుబాటులో ఉంటూ వారికి ధైర్యం చెప్తా ఉన్నారు అధ్యక్ష. హోంగార్డ్ నుంచి డీజీపీ స్థాయి అధికారుల పిల్లల గురించి కూడా అధ్యక్ష, సంక్షేమం మరి ఇంపార్టెంట్ అధ్యక్ష. అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు, వాళ్లకు హాలిడే లేదు, అనునిత్యం డ్యూటీలో ఉండే ఈ పోలీస్ అధికారులకు సంబంధించి వారికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనే ఒక స్కూల్ ఏర్పాటు చేసి మరి నాణ్యతతో కూడుకున్న విద్యను అందించాలి. వారికి ఏ విధంగానైతే ప్రైవేట్ రంగంలో ఒక ఉన్నత స్థాయి స్కూల్ ఏ విధంగానైతే ఉంటుందో దానికి అదనంగా మంచిగా విధంగా వారికి ఓ స్కూల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇది ఏప్రిల్ నెలలో ప్రారంభం అయింది అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా మంచిరేవులో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి 21 అక్టోబర్ 2024 శంకుస్థాపన చేశారు అధ్యక్ష. 1వ క్లాస్ నుండి 5వ క్లాస్ వరకు దాదాపు 200 మంది విద్యార్థులతో కూడిన కొత్త బ్యాచ్కు సంబంధించి విద్యా సంవత్సరం నుండి ఏప్రిల్ 1 నుంచి 25 వరకు కూడా ప్రారంభం అవుతాయి అధ్యక్ష. మొన్న ఈ మధ్యలో ఏదో డిమాండ్స్లో హోంగార్డ్కు సంబంధించిన పిల్లలను కూడా అని చెప్పారు సార్ అధ్యక్ష. ఆల్రెడీ హోంగార్డ్కు సంబంధించిన పిల్లలను కూడా దీంట్లో మరి ప్రవేశం ఉంటుంది అధ్యక్ష. మహిళా భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలను చేపట్టింది అధ్యక్ష. మహిళల భద్రత కోసం టీసేఫ్ అప్లికేషన్, మహిళలు మరియు పిల్లలకు సాయం చేయడానికి షీ టీమ్స్ మరియు భరోసా కేంద్రాలు చేసిన కాదంటలేను సార్, మేము సెంటెన్స్ కాకముందే మాట్లాడితే ఎట్లా సార్, చేయడానికి షీ టీమ్స్ మరియు భరోసా కేంద్రాలను ఇంకా పటిష్టంగా ముందుకు వెళ్ళే మా ప్రయత్నాలు ఇంకా కూడా తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. 98% అత్యాచార కేసుల్లో అరెస్టు చేయబడ్డ నిందితులు, అనుమానితుల, బాధితులు, ఫిర్యాదుదారులకి తెలిసిన వారే కేసుల చట్టం ప్రకారం పరిష్కరించబడతా ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ పోలీసులు స్వేచ్ఛగా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఇంతపూర్వకం ఎట్లా ఉండదు అధ్యక్ష, వారు చెప్తేనే కేసులు నమోదు కావాలి, వారు చెప్తేనే పోలీస్ స్టేషన్కి రావాలి, వారు చెప్తేనే దానికి సంబంధించి ఛార్జ్ షీట్ కావాలి, వారు చెప్తేనే మర్డర్ అయిన వాళ్ళని కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పూజలు చేపించి పంపించేవారు. ఉదాహరణకి మాకు సంబంధించిన నియోజకవర్గంలోనే అడ్వకేట్ల మర్డర్ జరిగితే ఆ రోజు పోలీసులు చేసిన ఘనత ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది అధ్యక్ష. ఈరోజు చెప్పాలంటే అనేకంగా ఉన్నాయి సార్. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్హెచ్ఓల పనితీరుపై పోలీస్ స్టేషన్లోకి వచ్చే బాధితుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు అన్ని పోలీస్ స్టేషన్లో ఒక ప్రత్యేక క్యూఆర్ కోడ్ వ్యవస్థను ఏర్పాటు చేశాం అధ్యక్ష. మరియు సిఐడి విభాగం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా సూపర్విజన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. థర్డ్ పార్టీ కాల్ సెంటర్ ద్వారా కూడా సమాచారాన్ని సేకరించి ఏమైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే ఆస్కారం కల్పించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టీజీ మరి నార్కోటిక్స్ బ్యూరో, యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సైకోట్రాపిక్ పదార్థాలు, మాదక ద్రవ్యాల సాగు, ఉత్పత్తి, రవాణా, అక్రమ రవాణా, అమ్మకం, కొనుగోలు, స్వాధీనం లేదా వినియోగం వంటి మాదక ద్రవ్యాల ముప్పును అరికట్టే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ టీజీ న్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీనికి పిలుపునిచ్చి ఆల్ అవుట్ వార్ చేయాలని పిలుపునిచ్చారు. మేము అనుకుంటా ఉన్నాం వారి సహకారం కూడా దీని విషయంలో ఉంటుందని భావిస్తూ ఉన్నాం. 4 నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు సార్, 4 నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు, ఇది కాదు సార్ మీరు చేయలేదు, 4 నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు అది మీరు చేయలే. మరియు 7 రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ మరియు 26 నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి సైబర్ సెక్యూరిటీ వింగ్ భవనాన్ని కూడా వర్చువల్గా ప్రారంభోత్సవం చేయడం జరిగింది అధ్యక్ష. ఈ టీజీ న్యాబ్ సంబంధించి బలోపేతం చేయడానికి ప్రభుత్వం వివిధ ర్యాంకులకు సంబంధించిన 429 పోస్టులను మంజూరు చేసింది అధ్యక్ష. వాటిలో
ఇప్పటి వరకు 224 మందిని భర్తీ చేశారు. ఈరోజు 2023 నుండి 25 వరకు ఈనాటి వరకు తెలంగాణలో మరి అనేక కేసులు అదేవిధంగా స్వాధీనం చేసుకున్న మరి మారక ద్రవ్యాల విషయంలో మరి కృత నిశ్చయంతో ఓ పొలిటికల్ విల్తో దాదాపు 4191 కేసులు నమోదు చేయడం, 9426 మందిని అరెస్ట్ చేయడం, సీజ్డ్ డ్రగ్స్కు సంబంధించిన వర్త్ 251 కోట్లు 62 లక్షల రూపాయల సంబంధించి అంత విలువైన డ్రగ్స్ను కూడా పట్టుకోవటం జరిగింది అధ్యక్ష. ఎన్డీపీఎస్ కేసుల శిక్షల ఖరారు రేటును మెరుగుపరచడానికి, దర్యాప్తు నైపుణ్యాలను పెంపొందించడానికి రాష్ట్రంలో దర్యాప్తు అధికారులు, పోలీసు, పిఎన్డి, ప్రాసిక్యూషన్, న్యాయ వ్యవస్థ విభాగాలకు మరియు వైద్యం, ఆరోగ్యం, విద్యాశాఖ మొదలైన వివిధ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాటాదారులకు వివిధ శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు అధ్యక్ష. వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో 20,989 ప్రహారీ క్లబ్లను ఏర్పాటు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఉన్నత పాఠశాలలు మరియు 4,729 మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీలు ఇటు సొసైటీస్ పరంగా ఏర్పాటు చేసినాయి. వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. పిల్లలు, విద్యార్థులను మాదక ద్రవ్యాల దుర్వినియోగం నుండి దూరం చేయడానికి, పిల్లలు మరియు యువతలో అవగాహన కల్పించడానికి పాఠశాలలు, కళాశాలలో 602 అవగాహన కార్యక్రమాలు ఇప్పటి వరకు నిర్వహించబడ్డాయి అధ్యక్ష. మరి ఇప్పటి వరకు 2,31,209 మంది విద్యార్థులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దిస్ ఈజ్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ అధ్యక్ష. 10,200 మంది సభ్యుల మాదక ద్రవ్యాల వ్యతిరేక సైనికులుగా తమ పేర్లను కూడా నమోదు చేసుకున్నారు అధ్యక్ష. ఇది పాజిటివ్ ఇంపాక్ట్. 2023లో 15 మంది విదేశాలను ఫారినర్స్ను కూడా అరెస్ట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా 2024లో 17 మంది మరియు 2026 ఎందుకంటే కొంతమంది అంటే నేను రాజేశ్వర్ రెడ్డి గారు కౌన్సిల్లో కూడా చేశారు, దేంట్లో కూడా వచ్చారు సార్ అధ్యక్ష. నేను వాళ్ళని ఏం అంటలేం. యునో వెన్ వీఆర్ స్పీకింగ్ ఆఫ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ సార్ అధ్యక్ష, దెన్ యూ షుడ్ హ్యావ్ టోల్డ్ వి వెల్కమ్ ఇట్ అని. ఈ విధంగా వ్యంగ్యంగా నవ్వుతే ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. మీరు దేని గురించి నవ్వినరో నాకు కాదు, కానీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ సార్ టోటల్ మొత్తం రాష్ట్రం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ ఆఫ్ పోలీస్ ప్రొఫెషనల్ స్కిల్స్ పోటీలో తెలంగాణ పోలీసులకు 18 పథకాలు వచ్చింది అధ్యక్ష. దేశంలోనే అగ్రస్థానంగా వాళ్ళు నిలిచారు. వారికి కూడా మన అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి అధ్యక్ష. భారతదేశంలోని టాప్ 10 పోలీస్ డిపార్ట్మెంట్ సర్వేలో తెలంగాణ నెంబర్ 1, కర్ణాటక నెంబర్ 2 మరియు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 3 స్థానాల్లో నిలిచాయి. మీ ప్రభుత్వంలో రాలేదు అధ్యక్ష. ఈరోజు మీ ప్రభుత్వంలో స్థానం వేరే వచ్చింది, మా ప్రభుత్వంలో మొదటి స్థానం వచ్చింది. ఈరోజు 2024-25 సంవత్సరంలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సాధించిన విజయాలు కూడా మీరు పెట్టుంటారు. కమాండ్ కంట్రోల్ సంబంధించి దానికి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మేము చెప్తున్నా కదా అధ్యక్ష, మీరు పెట్టలేదని. సీసీటీవీ కెమెరాల అనుసంధానం, నిఘాను మెరుగుపరచడానికి, రిపేర్ చేయలేంటారు కదా, చెప్తున్నాం కదా సార్. నిఘాను మెరుగుపరచడానికి ట్రై కమిషనరేట్లో సీసీటీవీ కెమెరాల ఏకీకరణ ఇప్పటికే 10,000 సీసీటీవీ కెమెరాలకు అదనంగా కొనటం జరిగింది అధ్యక్ష. దశల వారీగా సీసీటీవీల కెమెరాలు ఏర్పాటు చేయటం, ఇతర కమిషనరేట్లకు కూడా మరియు జిల్లాల కమాండ్ కంట్రోల్లను కూడా ఏర్పాటు చేయటం, ఈ సీసీల టీవీలు ప్రత్యేకంగా టీజీఐఎస్సి ద్వారా అనుసంధానం చేయడం జరిగింది అధ్యక్ష. విపత్తు నిర్వహణ కేంద్రానికి సంబంధించి డయల్ సార్ ఎక్కడైతే పని చేయటం లేదో దయచేసి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, మీ దృష్టికి ఫలానా వాడలో పనిచేయటం లేదు, ఫలానా పోలీస్ స్టేషన్లో పనిచేయటం లేదని మీ దృష్టికి వస్తే చెప్పండి సార్, మేము దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈజ్ బికాజ్ సార్ దిస్ ఈజ్ ఎ మెకానికల్ డివైజ్
నేను మీ అందరికీ కూడా తెలుసు సార్, వారు ఇంజనీరే, మా ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇంజనీరే. ఎనీ మెకానికల్ డివైస్ సార్, కెన్ హీ గ్యారంటీ ఈవెన్ దో దే హ్యావ్ ద గ్యారంటీ కార్డ్, ఎనీ మెకానికల్ డివైసు చిన్నగానో పొరపాటునో చిన్నగా సాంకేతిక పరమ కానే కాదు అని గ్యారంటీ ఇస్తాడా సార్? సీసీటీవీ కెమెరా ఎవరు పెట్టిన అధ్యక్ష? వారే పెట్టినట్టున్నారు. గ్యారంటీ ఇవ్వాలి కదా అధ్యక్ష? గ్యారంటీ ఇవ్వాలి కదా అధ్యక్ష? సీసీటీవీ పనిచేస్తలేదంటే సీసీటీవీకి గ్యారంటీ 5 years ఉంటుంది అధ్యక్ష, వారంటీ ఉంటుంది అధ్యక్ష 7 years. నేను ఈరోజు కోరుతా ఉన్నా, మెకానికల్ డివైస్ అధ్యక్ష అర్థం చేసుకోవాలి మనం. మెకానికల్ డివైస్ లో మానవ లోపం లేకుండానే అప్పుడప్పుడు ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది జరుగుతున్నప్పుడు పని చేస్తలేదు, ఏది చేస్తలేదు, మొత్తమే రాష్ట్రం అంతా చీకటిమయంలో ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు సీసీటీవీ కెమెరాకు సంబంధించి మా ప్రశాంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మా రాజేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఏ ప్రాంతంలో పనిచేయటం లేదు చెప్పండి. ఇవాళ సాయంత్రం మీరు పోయే లోపల ఆ సీసీటీవీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇస్తాం. మీరు చెప్పేది కరెక్టో కాదో ప్రజలకు చెప్తామని మీ ద్వారా గౌరవనీయులుగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ డయల్ 112 ఏర్పాటుకు సంబంధించి అత్యవసర పరిస్థితులు మరియు విపత్తులను త్వరగా స్పందించడానికి మరి టీజీఐఎస్సి మరియు అత్యవసర ఆపరేషనల్ సెంటర్ డయల్ 100-112 ద్వారా పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఈ విధంగా పోలీస్ యంత్రాంగం సంబంధించి ఇప్పుడే చెప్పాం, రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ ఆఫ్ క్రైమ్ ఒకటే సింపుల్. ఐ కంక్లూడ్ దిస్ లా అండ్ ఆర్డర్ అధ్యక్ష. ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ గత ప్రభుత్వంలో అది లేదు. క్రియేటింగ్ పబ్లిక్ అవేర్నెస్, సామాజిక పరంగా ఒక బాధ్యతల భాగంగా క్రియేటింగ్ పబ్లిక్ అవేర్నెస్ ఆన్ చట్టాలు, తద్వారా పోలీస్ స్టేషన్కి అనేక మంది వస్తారు. ఇంక్రీజింగ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా పట్టణీకరణ కూడా దీంట్లో భాగం. మేము ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సంబంధించి చెప్పారు. ఆ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక అవగాహన కల్పించాలని చేస్తూ ఉన్న ప్రయత్నం. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరి సోదరులందరూ కూడా పెద్దలందరూ చెప్పారు. ఈరోజు స్టాఫ్ ఎక్విప్మెంట్ ఫైర్ స్టేషన్ ప్రభుత్వ పాలసీ ప్రకారం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల కొన్ని మీరు సాంకేతిక అంశాలు చెప్పారు, దాన్ని దృష్టిలో పెట్టుకుంటాం. పెరుగుతూ ఉన్న ఇబ్బందులు, ఈరోజు ఇంకా ఫైర్ స్టేషన్స్ కావాలి. సైబరాబాద్ ప్రాంతంలో కానీ పెరుగుతున్న పట్టణానికి సంబంధించిన అంశం విషయంలో కొన్ని ఫైర్ స్టేషన్లు అదనంగా కావాలని చెప్పారు. దాన్ని ఏర్పాటు చేయడం జరగాలని మేము కూడా ఇప్పటి వరకు ప్రతిపాదనలు చేశాం. హైదరాబాద్ ఓఆర్ఆర్లో ఉన్నాయి 29 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి అధ్యక్ష. నెసెసిటీని బట్టి కొత్త ఫైర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎక్విప్మెంట్కు సంబంధించి రెగ్యులర్ ఫైర్ ఇంజన్స్ సరిపడా ఉన్నాయి, పాత వాటిని కూడా రీప్లేస్ ఫేజ్ వైజ్ చేయడం జరుగుతుంది. హై రైజ్ ల్యాడర్స్ కానీ లిఫ్ట్ కానీ ఇంకా మేము కొంటా ఉన్నాం. బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ విషయంలో మన రాష్ట్రంలో నేషనల్ బిల్డింగ్ కోడ్ చాప్టర్ 4 ప్రకారం ఫైర్ అండ్ లైఫ్ స్టాట్యుటరీ సిస్టమ్ని పెట్టిస్తున్నాం అధ్యక్ష. దేశంలో ఇవే స్టాండర్డ్స్ని అనుసరిస్తాం అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే గారికి సంబంధించి మరి అక్బరుద్దీన్ గారికి సంబంధించి వారు చెప్పిన కొన్ని బిల్డింగ్కి సంబంధించిన సెట్ బ్యాక్స్ కొన్ని లేకపోవడంలో ఆ ఫైర్ ఎన్ఓసి ఇవ్వకపోవడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ రిగార్డింగ్ హై రైజ్ బిల్డింగ్స్ గురించి చెప్పారు అధ్యక్ష. ఇప్పటి వరకు మనకు వద్ద 54 మీటర్ల మరి స్కై హై సంబంధించి 2 ఉన్నాయి. మనము 10 కాదు సార్ 54 మీటర్లు. బ్రోంజో స్కై లిఫ్ట్లు 2 ఉన్నాయి. స్కై లిఫ్ట్లు 54 మీటర్స్. మనము మరి 104 ల్యాడర్ను కూడా కొనబోతా ఉన్నారు. ప్రపంచంలో 110 మీటర్స్ పైబడి బయట నుండి పనిచేసే ల్యాడర్స్ లేవు. ప్రతి బిల్డింగ్లో ఎన్బిసి ప్రకారం ఫైర్ సేఫ్టీ సిస్టమ్ను పెట్టిస్తాం. ఇవన్నిటిని కూడా గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు వారు అడిగిన ప్రతి సమస్య పెద్దలు సాంబశివరావు గారు గౌరవనీయులు అందరూ అడిగిన సమస్యలను కూడా ఒకటి తర్వాత ఒకటి అన్ని కలుపుకొని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇంకేదైనా ఒక మంచి సజెషన్స్ ఇస్తే క్లారిఫికేషన్ సందర్భంలో ఇస్తే తీసుకుంటాం, స్వీకరిస్తాం అధ్యక్ష. స్వీకరించి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రగతిలో మీ భాగస్వామ్యం కూడా మేము తీసుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేస్తామని గౌరవ సభ్యులందరూ కూడా
మరి మేం చేసే కృషిలో మీరు పాల్గొన్నా పాల్గొనకపోయినా అడ్డంకులు వేయకుండా ఈరోజు లా అండ్ ఆర్డర్ని నిరంతరం కాపాడే పోలీస్ యంత్రాంగం విషయంలో మంచి మాటలు చెప్పలేకపోయినా ఆ హృదయం లేకపోయినా ఆటంకం కలిగకుండా ముందుకు నడిపియాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఏదైతే కట్ మోషన్స్ ఇచ్చారో వాటి అన్నింటిని కూడా విత్డ్రా చేసుకోమని మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. 25లో మరో 6 ఫారినర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మరియు వికలాంగుల సాధికారత విభాగం సహకారంతో టీజీ న్యామ్ మాదక ద్రవ్యాల బానిసలను డీ అడిక్షన్ కేంద్రాలు మరియు పునరావాస కేంద్రాలకు కోలుకోవటానికి పంపుతా ఉంది అధ్యక్ష. నషా ముక్త్ భారత్ అభియాన్ పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మొత్తం 26 డీ అడిక్షన్ సెంటర్లను మరియు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎన్జిఓస్లచే 12 డీ అడిక్షన్ మరియు పునరావాస కేంద్రాలు నిర్వహిస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఆర్థిక హెచ్ఆర్ఎం శాఖ ద్వారా మరి 9/8/2024 ద్వారా వివిధ వర్గాలు 124 అదనపు పోస్టులను కూడా మంజూరు చేసింది అధ్యక్ష. ఇప్పుడే చెప్పాము అధ్యక్ష, సైబర్ క్రైమ్లకు సంబంధించి కొన్ని ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్ర పోలీసులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున మొత్తం దేశవ్యాప్తంగా కూడా వారు చేసే మంచి పనిని అభినందిస్తూ అనేక రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ అనుసరిస్తూ ఉన్న విధానాలు కూడా ఎగ్జాంపుల్స్గా తీసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో తప్పకుండా సభ్యులందరూ కూడా సార్ మీ సభ్యులందరూ కూడా వారికి ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు సైబర్ నేరాలు మరియు సైబర్ భద్రతకు సంబంధించి ఏ విధంగా నేరాలకు పాల్పడతా ఉన్నారు, నేరం చేసేవాడు ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా సరిగ్గా దొరకడు జనరల్లీ కూడా ఆ విధమైన టెక్నాలజీ ఏర్పడ్డది. అలాంటి సందర్భంలో మరి నేరస్తుని కనుగొనడం అనేది దట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ అధ్యక్ష. అంటే వెరీ డిఫికల్ట్ జాబ్. కానీ ఈరోజు సైబర్ భద్రతకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఈ నేరాలకు విషయం సంబంధించిన సమస్యల పెరుగుదల కారణంగా కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ప్రధాన కార్యాలయంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వెరీను స్థాపించింది. ఈ అప్రిషియేట్ ఇట్స్ అధ్యక్ష. దాంట్లో మాకు బేషిజాలు లేవు. కేసుల దర్యాప్తు కోసం దాన్ని పటిష్టం చేసే ప్రయత్నంలో మారుతూ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగానైతే నేరస్తులు దాన్ని ఉపయోగించుకొని అనేక మందిని మోసం చేస్తూ ఉన్నారో దానికి తగ్గట్టుగా అక్కడ టెక్నాలజీని ఇచ్చి వారికి శిక్షణ ఇచ్చి వారికి మరి అప్స్కిల్లింగ్ చేస్తూ వారి టెక్నాలజీకి సంబంధించి అనేక ప్రయత్నాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు 1930 సైబర్ సెల్ క్రైమ్స్ కాల్ సెంటర్ కానీ సైబర్ విజన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇటీవల టీజీసీఎస్బి షీల్డ్ 2025 అనే సైబర్ భద్రతా సదస్సును ఈ మధ్యలో నిర్వహించడం జరిగింది అధ్యక్ష. మొత్తం యావత్ దేశానికి సంబంధించిన ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అధికారులు దేశవ్యాప్తంగా పేరుగాంచిన పోలీస్ అధికారులు కూడా వచ్చి ఈ సదస్సులో కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా చట్టం అమలు, పరిశ్రమల, విద్యా సంస్థల అనుభవజ్ఞులు, ప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు అధ్యక్ష. ఈ సమావేశంలో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ మరియు సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ సాక్ వంటి కొత్త సౌకర్యాలు కూడా ఆవిష్కరించాం అధ్యక్ష. మరి ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడే చెప్పాం 183 కోట్ల మొత్తాన్ని తిరిగి బాధితులకు చెల్లించడం, ఆ బాధితులకు సంబంధించి దాదాపు 20,000 మంది బాధితులు అధ్యక్ష. అదేవిధంగా అవగాహన ప్రచారాలు చేయటం, టీజీసీఎస్బిలో రాజస్థాన్లోని జైపూర్, జోధ్పూర్ అండ్ నాగోర్లో మొట్టమొదటి అంతర్రాష్ట్రీయ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది అధ్యక్ష. మరియు తెలంగాణలో 189 కేసుల్లో మరి దేశవ్యాప్తంగా 2,223 కేసుల్లో పాల్గొన్న మొత్తం 27 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు ఆలోచన చేస్తే 27 మంది సైబర్ నేరస్తులను
2223 కేసుల్లో 27 మందే పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ ఆపరేషన్ ద్వారా వీరిని పట్టుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అన్ని రాష్ట్రాలను అనుసంధానించడం ద్వారా సైబర్ నేరాల కోసం కేంద్రీకృత పోర్టల్ని కూడా అభివృద్ధి చేయడంలో న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ 14C సాయం చేయడంతో ఈ బ్యూరో కీలక పాత్ర పోషించింది అధ్యక్ష. దీనికి గుర్తింపుగా గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా తెలంగాణ రాష్ట్రానికి మరి ప్రశంసలు అందజేయడం జరిగింది అధ్యక్ష. ట్రాఫిక్కి సంబంధించిన అంశం విషయంలో అధ్యక్ష, డెఫినెట్లీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ పెరుగుతూ ఉన్న ట్రాఫిక్, మరి ఆ మొబిలిటీకి సంబంధించి పెరుగుతూ ఉన్న వాహనాల సంఖ్య, మరి దీని పరంగా కూడా ప్రతిరోజు కూడా వాహనాల రాకపోకలు మరియు ప్రజల సౌకర్యాన్ని సజావుగా ఉండేందుకు సమగ్ర వ్యూహాన్ని అమలు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని నగరం అంతటా కూడా ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు ఎప్పుడైతే సంఘటన గుర్తింపు కానీ ప్రతి సంబంధానికి సంబంధించి గూగుల్ అనే సంస్థ అందరికీ కూడా తెలుసు, మరి ప్రత్యేక పర్యవేక్షణలో హై రైజ్ కెమెరాలు, ట్రాఫిక్ హెల్ప్ లైన్ మరియు డయల్ 100 ద్వారా ట్రాఫిక్ రద్దీ సంఘటనలను మనం గుర్తిస్తూ ఉన్నాం అధ్యక్ష. సోషల్ మీడియా, అదేవిధంగా SCMC హెచ్చరికలు మరియు ICC కమాండ్ కంట్రోల్ ద్వారా రియల్ టైం ప్రాతిపదికన హెచ్చరికలు ఇవ్వబడతా ఉన్నాయి అధ్యక్ష. సిగ్నల్ ఆటోమైజేషన్ మరియు సింక్రనైజేషన్కు సంబంధించి వాహనాలు సమీపించేటప్పుడు ఆకుపచ్చగా మారడానికి 4 నుండి 5 జంక్షన్లో కూడిన స్ట్రెచ్లో ట్రాఫిక్ సిగ్నల్స్ని కూడా అనుసంధానం చేశారు అధ్యక్ష. ఇది నిరంతర ప్రభావాన్ని అనుమతిస్తూ ఉంది. ఈ సిగ్నల్స్ వద్ద స్టాప్లను తగ్గిస్తూ ఉంది అధ్యక్ష. రద్దీని తగ్గిస్తూ మరి సజావుగా ట్రాఫిక్ కదలికను నిర్ధారించి రాబోయే కాలంలో మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎమర్జింగ్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మన ఈ సాంకేతిక కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కూడా ఉపయోగించాలని ఆలోచన చేయమన్నారు. పెద్ద ఎత్తున మేము AI బేస్డ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ని చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని పరంగా ట్రాఫిక్ని ఈజ్ చేసే ప్రయత్నంలో అది ఉపయోగపడుతుందని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ట్రాఫిక్కు సంబంధించి అదనపు సిబ్బంది కేటాయింపుతో పాటు ముఖ్యంగా రద్దీ సమయంలో ఆ రద్దీ ప్రాంతంలో అదనపు సిబ్బందిని కూడా అక్కడ పెడుతూ వీలున్నంత వరకు ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైతే ఫ్రీ లెఫ్ట్ మలుపులు ఉంటాయో దాన్ని కూడా ఇక్కడున్న మా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన మా డిపార్ట్మెంట్ HMDA పరంగా వారిని కూడా సంప్రదించి ఈరోజు ఫ్రీ లెఫ్ట్ మలుపులకు అభివృద్ధి చేయడం, ఆ లేన్లను రూపొందించడానికి బోల్డ్, కోన్లు మరియు బారికేడ్లను పెట్టడం, ట్రాఫిక్ పై కూడా సమాచారం ఇవ్వటం, తద్వారా ప్యాసింజర్స్ కానీ ఆ ట్రావెలర్స్ కూడా ఉపయోగపడే విధంగా చేసే ప్రయత్నంలో ట్రాఫిక్ నమూనా విశ్లేషణ మరియు ఇంజనీరింగ్ పరిష్కారాల గురించి ఇప్పుడే చెప్పాము అధ్యక్ష. రీరూటింగ్ చేయడం, టెక్నాలజీ ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు మొన్ననే ఈ మధ్యలో జస్ట్ ఏ మంత్ బ్యాక్ అధ్యక్ష గూగుల్ వారి సహకారంతో మొత్తం ఈ మన పట్టణానికి సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ సిటీకి సంబంధించి గూగుల్ మ్యాప్స్ను కూడా ఉపయోగించుకొని వారి టెక్నాలజీ ద్వారా కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇంకా మెరుగుపరిచే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈరోజు నగర వ్యాప్తంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ట్రాఫిక్ సిగ్నల్స్ను కూడా ఆప్టిమైజ్ చేయడానికి, ఉత్తమ మార్గాలను అంచనా వేయడానికి మరియు జంక్షన్లో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి రియల్ టైం డేటా ఉపయోగించి ట్రాఫిక్ ప్రభావాన్ని మెరుగుపరచడం ద్వారా మరి కమ్యూటర్స్కు ఉపయోగపడే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు భారీ వాహనాలను ఏ విధంగా మన సిటీలో నియంత్రించడంపై మరి కఠినమైన చట్టం ఉన్నప్పటికీ దాని అమలు విషయంలో మరి ఇప్పటివరకు స్పష్టంగా లేకపోవడం దాన్ని ఖచ్చితంగా అమలు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి సిబ్బందిని కూడా పెంచాము అధ్యక్ష. AR పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి హోంగార్డ్స్ను, అదేవిధంగా హైడ్రా వాలంటీర్లను, ట్రాఫిక్ అసిస్టెంట్స్ని, NSS వాలంటీర్స్ దాదాపు 3,300 మందిని కూడా
మరి నియమించడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఇంతకుముందు చెప్పామో వాహనాల సగటు వేగం పెరుగుదల విషయంలో దీని నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయడానికి కోసం మరి మన నగర ప్రయాణ సమయం ఇతర మెట్రో నగరాల కంటే చాలా మెరుగ్గా ఉంది. కోల్కతాలో 16 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటే ఢిల్లీలో 17.37 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. ముంబైలో 18.07 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. బెంగళూరులో 18.47 కిలోమీటర్స్ పర్ అవర్. ఈరోజు చెన్నైలో 20 కిలోమీటర్స్ పర్ అవర్. మన హైదరాబాద్లో 23 కిలోమీటర్ల 40 పర్ అవర్ వేగంతో వాహనాలు నడుస్తూ ఉంటాయి అధ్యక్ష. కంపారిటివ్ టేబుల్ ఎందుకు ఇచ్చామంటే అనేక సందర్భాల్లో మన మెట్రోపాలిస్తో కంపేర్ చేసినప్పుడు మన ట్రాఫిక్ నియంత్రణ బాగా జరుగుతూ ఉంది, ఇంకా చేసేది ఉంది అధ్యక్ష. చేసే ప్రయత్నంలో అన్ని ప్రయత్నాలను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. హోంగార్డుల వేతన పెంపునకు సంబంధించి మరి GOMS 2 ద్వారా జనవరి 2, 2025 ద్వారా హోంగార్డు వేతనానికి రోజుకి 921 రూపాయల నుంచి 1000 రూపాయలు మరియు పరేడ్ అలవెన్స్ నుంచి 100 రూపాయల నుంచి 200 వరకు మా ప్రభుత్వం రాగానే పెంచడం జరిగింది అధ్యక్ష. హోంగార్డ్స్కి అదనంగా ప్రభుత్వం హోంగార్డులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లింపుకు కూడా మంజూరు చేసింది. సర్వీస్లో ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు ఉంటే పెంచాం అధ్యక్ష, పెంచినాము సార్. ఈ జీవో ఎందుకు సార్, జీవో ద్వారానే పెంచినామని చెప్తా ఉన్నాం. మీరు ఇచ్చినప్పుడు 91 రూపాయలు ఇచ్చారు, 221 రూపాయలు ఇచ్చింది, 1000 రూపాయలు చేసినాం. మీరు అదేవిధంగా 100 రూపాయలు ఇచ్చేది ఉండే, ఏది పరేడ్ అలవెన్స్ 100 రూపాయలు ఇస్తే మేము 200కు పెంచినాం. హోంగార్డ్ సిస్టమ్ తీసుకొచ్చిందే మేము, ఈరోజు హోంగార్డ్ స్ట్రీమ్లైన్ చేసిందే మేము. ఈరోజు మేమే చేయాలి సార్. ఏ సిస్టమ్ని అయితే మొదలుపెట్టామో దాన్ని మంచిగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా మేమే చేయాలి. మా పైనే బాధ్యత ఉంది. 10 సంవత్సరాల నుంచి వారికి ఉన్న బాధ్యత లేదని వారు చెప్తా ఉన్నారు సార్. ఈరోజు TSLP ద్వారా పోలీస్ సిబ్బంది నియామకం 17,516 SI, PC మరియు వివిధ ర్యాంకుల పోస్టులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేసింది అధ్యక్ష. మరియు ఎంపికైన అభ్యర్థులకు 2024లో ఎంపిక ఉత్తర్వులు కూడా జారీ చేయబడ్డాయి అధ్యక్ష. దాదాపు 13,599 మంది పోలీస్ సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకొని ఈరోజు వారి విభాగంలో చేరటం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ క్వార్టర్ల నిర్మాణం కోసం 232.51 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులను ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. క్వార్టర్లు మంజూరు చేయబడ్డ 36 వేర్వేరు ప్రదేశాల్లో 31 ప్రదేశాల్లో వివిధ ప్రదేశాల్లో పనులు కూడా మొదలు కాబట్టడం జరిగింది అధ్యక్ష. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే మరి ఇవి పూర్తి చేయాలని ప్రతిపాదించాం అధ్యక్ష. సురక్షితమైన మరియు స్మార్ట్ సిటీల దార్శనికతను మరియు ముందుకు తీసుకెళ్లడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 69 వాహనాలు మరియు యాంటీ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి 172 వాహనాలను కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇవి మరి వాటి మొబిలిటీ మరియు కార్యాచరణ పరిధికి మెరుగుపరుస్తాయి. ఈ జోక్యం ద్వారా తెలంగాణ భద్రత మరియు పాలన చట్టంలో ఒక కీలకమైన మైలురాయిని సూచిస్తుంది అధ్యక్ష. ఇది ఆధునిక, సమర్థవంతమైన మరియు పర్యావరణ బాధ్యతమైన పోలీసింగ్ వ్యవస్థను నిర్ధారిస్తుంది అధ్యక్ష. ఆర్థిక నేరాల కేసులను చేయడానికి మరియు దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సైబరాబాద్లోని ఆర్థిక నేరాల విభాగాన్ని ఆర్థిక నేరాల విభాగ పోలీస్ స్టేషన్ సైబరాబాద్గా నియమించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది అధ్యక్ష. TGNAB వివిధ వర్గాలకు చెందిన 124 అదనపు పోస్టులను సృష్టించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 16 పోస్టులను కూడా మరి సప్రెస్ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి గ్రామీణ PS, పెద్దపల్లి ట్రాఫిక్ PS మరియు మహిళా PS మరియు ఎలిగేడు పోలీస్ స్టేషన్ వంటి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం అధ్యక్ష. ప్రభుత్వం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లీగల్ అడ్వైజర్ల వేతనాన్ని కూడా 48,000 నుంచి 68,000 వరకు పెంచడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. 6 నెలల కాలానికి హైదరాబాద్ కమిషనరేట్లో పైలట్ ప్రతిపాదికన 50 మంది ట్రాన్స్జెండర్లకు మొట్టమొదటిసారి అధ్యక్ష ఇంక్లూజివ్
ఇంక్లూజివ్ గవర్నెన్స్, ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడానికి మొట్టమొదటి రాష్ట్రం. మరి ఒక కొత్త ఆలోచనతో మరి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది అధ్యక్ష. అట్లా నవ్వుతారేంది సార్? నవ్వుతే వాళ్ళు బయట మేము కూడా తెలియజేయటం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు మరి వాళ్ళని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడదు అధ్యక్ష. దే ఆర్ ఆల్ ఈక్వల్ సార్, దే ఆర్ ఆల్ ఈక్వల్ సార్, వీఆర్ ఆల్ ఈక్వల్స్, వీఆర్ ఆల్ ఈక్వల్ సార్. ఎందుకు నవ్వుతున్నారు సార్? ఎందుకు నవ్వడం సార్? ఇది నవ్వుతే సార్, ఈరోజు నేను గౌరవనీయులు సీనియర్లు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, ట్రాన్స్జెండర్ అనగానే నవ్వటం సరికాదు. మీరందరూ కూడా చదువుకున్నవారు, మీరందరూ కూడా చదువుకున్నవారు అధ్యక్ష. దే ఆర్ ఆల్ ఈక్వల్లీ, దే హ్యావ్ ఈక్వల్ రైట్స్ యాజ్ ఆఫ్ us. How can they laugh at us, sir? How can they do that, sir? This is objectionable, అధ్యక్ష. I request the Minister for Transport and Basic Welfare on behalf of the Chief Minister to give reply to the... ఎందుకంటే కొంతమంది అంటే నేను రాజేశ్వర్ రెడ్డి గారు కౌన్సిల్లో కూడా చేశారు, దేంట్లో కూడా వచ్చారు సార్ అధ్యక్ష. నేను వాళ్ళని ఏం అంటలేం. యునో వెన్ వీఆర్ స్పీకింగ్ ఆఫ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ సార్ అధ్యక్ష, దెన్ యూ షుడ్ హ్యావ్ టోల్డ్ వి వెల్కమ్ ఇట్ అని. ఈ విధంగా వ్యంగ్యంగా నవ్వుతే ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. మీరు దేని గురించి నవ్వినరో నాకు కాదు, కానీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ సార్ టోటల్ మొత్తం రాష్ట్రం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ ఆఫ్ పోలీస్ ప్రొఫెషనల్ స్కిల్స్ పోటీలో తెలంగాణ పోలీసులకు 18 పథకాలు వచ్చింది అధ్యక్ష. దేశంలోనే అగ్రస్థానంగా వాళ్ళు నిలిచారు. వారికి కూడా మన అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి అధ్యక్ష. భారతదేశంలోని టాప్ 10 పోలీస్ డిపార్ట్మెంట్ సర్వేలో తెలంగాణ నెంబర్ 1, కర్ణాటక నెంబర్ 2 మరియు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 3 స్థానాల్లో నిలిచాయి. మీ ప్రభుత్వంలో రాలేదు అధ్యక్ష. ఈరోజు మీ ప్రభుత్వంలో స్థానం వేరే వచ్చింది, మా ప్రభుత్వంలో మొదటి స్థానం వచ్చింది. ఈరోజు 2024-25 సంవత్సరంలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సాధించిన విజయాలు కూడా మీరు పెట్టుంటారు. కమాండ్ కంట్రోల్ సంబంధించి దానికి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మేము చెప్తున్నా కదా అధ్యక్ష, మీరు పెట్టలేదని. సీసీటీవీ కెమెరాల అనుసంధానం, నిఘాను మెరుగుపరచడానికి, రిపేర్ చేయలేంటారు కదా, చెప్తున్నాం కదా సార్. నిఘాను మెరుగుపరచడానికి ట్రై కమిషనరేట్లో సీసీటీవీ కెమెరాల ఏకీకరణ ఇప్పటికే 10,000 సీసీటీవీ కెమెరాలకు అదనంగా కొనటం జరిగింది అధ్యక్ష. దశల వారీగా సీసీటీవీల కెమెరాలు ఏర్పాటు చేయటం, ఇతర కమిషనరేట్లకు కూడా మరియు జిల్లాల కమాండ్ కంట్రోల్లను కూడా ఏర్పాటు చేయటం, ఈ సీసీల టీవీలు ప్రత్యేకంగా టీజీఐఎస్సి ద్వారా అనుసంధానం చేయడం జరిగింది అధ్యక్ష. విపత్తు నిర్వహణ కేంద్రానికి సంబంధించి డయల్ సార్ ఎక్కడైతే పని చేయటం లేదో దయచేసి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, మీ దృష్టికి ఫలానా వాడలో పనిచేయటం లేదు, ఫలానా పోలీస్ స్టేషన్లో పనిచేయటం లేదని మీ దృష్టికి వస్తే చెప్పండి సార్, మేము దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈజ్ బికాజ్ సార్ దిస్ ఈజ్ ఎ మెకానికల్ డివైజ్. నేను మీ అందరికీ కూడా తెలుసు సార్, వారు ఇంజనీరే, మా ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇంజనీరే. ఎనీ మెకానికల్ డివైస్ సార్, can he guarantee, even though they have the guarantee card, any mechanical device చిన్నగానో పొరపాటునో చిన్నగా సాంకేతిక పరమైన కానే కాదు అని గ్యారంటీ ఇస్తాడా సార్? సీసీటీవీ కెమెరా ఎవరు పెట్టిన అధ్యక్ష? వారే పెట్టినట్టున్నారు. గ్యారంటీ ఇవ్వాలి కదా అధ్యక్ష? గ్యారంటీ ఇవ్వాలి కదా సార్ అధ్యక్ష? సీసీటీవీ పనిచేస్తలేదంటే సీసీటీవీకి గ్యారంటీ 5 years ఉంటుంది అధ్యక్ష, వారంటీ ఉంటుంది అధ్యక్ష 7 years. నేను ఈరోజు కోరుతా ఉన్నా, మెకానికల్ డివైస్ అధ్యక్ష అర్థం చేసుకోవాలి మనం. మెకానికల్ డివైస్లో మానవ లోపం లేకుండానే అప్పుడప్పుడు ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది జరుగుతున్నప్పుడు పనిచేస్తలేదు, ఏది చేస్తలేదు, మొత్తమే రాష్ట్రం అంతా చీకటిమయంలో ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు సీసీటీవీ కెమెరాకు సంబంధించి మా ప్రశాంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా,
మా రాజేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఏ ప్రాంతంలో పనిచేయటంలో చెప్పండి. ఇవాళ సాయంత్రం మీరు పోయే లోపల ఆ సీసీటీవీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇస్తాం. మీరు చెప్పేది కరెక్టో కాదో ప్రజలకు చెప్తామని మీ ద్వారా గౌరవనీయులుగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ డయల్ 112 ఏర్పాటుకు సంబంధించి అత్యవసర పరిస్థితులు మరియు విపత్తులను త్వరగా స్పందించడానికి మరి టీజీఐఎస్సీ మరియు అత్యవసర ఆపరేషనల్ సెంటర్ డయల్ 100-112 ద్వారా పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఈ విధంగా పోలీస్ యంత్రాంగం సంబంధించి ఇప్పుడే చెప్పాం రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ ఆఫ్ క్రైమ్. ఒకటే సింపుల్, ఐ కంక్లూడ్ దిస్ లా అండ్ ఆర్డర్ అధ్యక్ష. ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ గత ప్రభుత్వంలో అది లేదు. క్రియేటింగ్ పబ్లిక్ అవేర్నెస్, సామాజిక పరంగా ఒక బాధ్యతల భాగంగా క్రియేటింగ్ పబ్లిక్ అవేర్నెస్ ఆన్ చట్టాలు, తద్వారా పోలీస్ స్టేషన్కి అనేక మంది వస్తారు. ఇంక్రీజింగ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా పట్టణీకరణ కూడా దీంట్లో భాగం. మేము ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సంబంధించి చెప్పారు. ఆ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక అవగాహన కల్పించాలని చేస్తూ ఉన్న ప్రయత్నం. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరి సోదరులందరూ కూడా పెద్దలందరూ చెప్పారు. ఈరోజు స్టాఫ్ ఎక్విప్మెంట్ ఫైర్ స్టేషన్ ప్రభుత్వ పాలసీ ప్రకారం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల కొన్ని మీరు సాంకేతిక అంశాలు చెప్పారు, దాన్ని దృష్టిలో పెట్టుకుంటాం. పెరుగుతూ ఉన్న ఇబ్బందులు, ఈరోజు ఇంకా ఫైర్ స్టేషన్స్ కావాలి. సైబరాబాద్ ప్రాంతంలో కానీ పెరుగుతున్న పట్టణానికి సంబంధించిన అంశం విషయంలో కొన్ని ఫైర్ స్టేషన్లు అదనంగా కావాలని చెప్పారు. దాన్ని ఏర్పాటు చేయడం జరగాలని మేము కూడా ఇప్పటి వరకు ప్రతిపాదనలు చేశాం. హైదరాబాద్ ఓఆర్ఆర్లో ఉన్నాయి 29 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి అధ్యక్ష. నెసెసిటీని బట్టి కొత్త ఫైర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎక్విప్మెంట్కు సంబంధించి రెగ్యులర్ ఫైర్ ఇంజన్స్ సరిపడా ఉన్నాయి, పాత వాటిని కూడా రిప్లేస్ ఫేజ్ వైజ్ చేయడం జరుగుతుంది. హై రైజ్ ల్యాడర్స్ కానీ లిఫ్ట్ కానీ ఇంకా మేము కొంటా ఉన్నాం. బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ విషయంలో మన రాష్ట్రంలో నేషనల్ బిల్డింగ్ కోడ్ చాప్టర్ 4 ప్రకారం ఫైర్ అండ్ లైఫ్ స్టాట్యుటరీ సిస్టమ్ని పెట్టిస్తున్నాం అధ్యక్ష. దేశంలో ఇవే స్టాండర్డ్స్ని అనుసరిస్తాం అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే గారికి సంబంధించి మరి అక్బరుద్దీన్ గారికి సంబంధించి వారు చెప్పిన కొన్ని బిల్డింగ్కి సంబంధించిన సెట్ బ్యాక్స్ కొన్ని లేకపోవడంలో ఆ ఫైర్ ఎన్ఓసి ఇవ్వకపోవడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ రిగార్డింగ్ హై రైజ్ బిల్డింగ్స్ గురించి చెప్పారు అధ్యక్ష. ఇప్పటి వరకు మనకు వద్ద 54 మీటర్ల మరి స్కై హై సంబంధించి 2 ఉన్నాయి. మనము 10 కాదు సార్ 54 మీటర్లు. బ్రోంజో స్కై లిఫ్ట్లు 2 ఉన్నాయి. స్కై లిఫ్ట్లు 54 మీటర్స్. మనము మరి 104 ల్యాడర్ను కూడా కొనబోతా ఉన్నారు. ప్రపంచంలో 110 మీటర్స్ పైబడి బయట నుండి పనిచేసే ల్యాడర్స్ లేవు. ప్రతి బిల్డింగ్లో ఎన్బిసి ప్రకారం ఫైర్ సేఫ్టీ సిస్టమ్ను పెట్టిస్తాం. ఇవన్నిటిని కూడా గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు వారు అడిగిన ప్రతి సమస్య పెద్దలు సాంబశివరావు గారు గౌరవనీయులు అందరూ అడిగిన సమస్యలను కూడా ఒకటి తర్వాత ఒకటి అన్ని కలుపుకొని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇంకేదైనా ఒక మంచి సజెషన్స్ ఇస్తే క్లారిఫికేషన్ సందర్భంలో ఇస్తే తీసుకుంటాం, స్వీకరిస్తాం అధ్యక్ష. స్వీకరించి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రగతిలో మీ భాగస్వామ్యం కూడా మేము తీసుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేస్తామని గౌరవ సభ్యులందరూ కూడా మరి మేము చేసే కృషిలో మీరు పాల్గొనకపోయినా అడ్డంకులు వేయకుండా ఈరోజు లా అండ్ ఆర్డర్ని నిరంతరం కాపాడే పోలీస్ యంత్రాంగం విషయంలో మంచి మాటలు చెప్పలేకపోయినా ఆ హృదయం లేకపోయినా ఆటంకం కలిగకుండా ముందుకు నడిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఏదైతే కట్ మోషన్స్ ఇచ్చారో వాటి అన్నింటిని కూడా విత్డ్రా చేసుకోమని మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష.